ప్రీవియస్ వీడియోలో బ్లౌజ్ క్రాస్ కటింగ్ చూపించాను కదండి. మొత్తము పార్ట్ డాట్ పాయింటింగ్స్ వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ పార్ట్ డాట్ పాయింటింగ్స్ వేసేసుకున్నాను. 2 సైడ్స్ కూడా షోల్డర్ జాయింటింగ్ చేసేసుకుందాం. బ్యాక్ సైడ్ పార్ట్ సీదా వేసుకుని ఫ్రంట్ సైడ్ పార్ట్ ఉల్టా వేసుకుని దానిపైన ఉల్టా వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు దీన్ని జాయింట్ చేసేసుకుందాం. ఇలాగా 2 వైపులు వేసేసుకోవాలి. మళ్ళీ దీనిపై నుంచి ఇంకో కుట్టు వేసేసుకోవాలండి, కొంచెం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఇలా పెట్టేసుకొని ఈ మిడిల్కి మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకుంటాం కదా, ఈ మిడిల్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలాగా జాయింటింగ్కి షోల్డర్ మిడిల్ జాయింటింగ్కి మార్కింగ్ పెట్టుకుంటాం కదా మనము, అక్కడి నుంచి ఇలా పెట్టి జాయింటింగ్ చేసేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా స్టార్ట్ చేసేసుకుంటేసుకోవాలి. ఇలాగే 2 హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసుకోండి. హ్యాండ్స్ కూడా అయిపోయాయండి జాయింట్ చేయడము. ఇప్పుడు మెడపట్టి జాయింట్ చేస్తున్నా. ఈ 2 పీసులు ఉంటాయి కదా, వీటిని ఇలాగైనా పెట్టి జాయింట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టి ఒకటి ఇలా క్రాస్లో పెట్టి ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా క్రాస్లో వేయాలి. ఇలా ముక్కలన్నీ జాయింట్ చేసుకోవాలి, మెడ ముక్కలు. ఇప్పుడు ఈ మెడపట్టి కుట్టాం కదండి, దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్లా చిన్న ఉల్టా తిప్పేసేసి ఇట్లా చిన్న కట్ చేసుకోవాలి. ఎక్కడ రౌండ్ తిరుగుతుందో అక్కడ కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి. మామూలు స్ట్రైట్గా ఉన్న దగ్గర కొంచెం దూరంగా కట్ చేసుకున్నా సరిపోతుంది. మళ్ళీ బట్టని ఇలా ఉల్టా తిప్పేసుకొని దీనిపైనుంచి ఒక కుట్టేసేసుకోవాలి. కుట్టేసుకొని ఉల్టా తిప్పేసుకొని హెమ్మింగ్ చేసేసుకుంటే మెడపట్టి కంప్లీట్ అయిపోతుంది. మొత్తము ఉల్టా తిప్పి కుట్టేసుకొని హెమ్మింగ్ చేసేసుకోవాలండి. బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇలా అవన్నీ వేసేసాను. హెమ్మింగ్ ఒకటి చేసుకుంటే అయిపోతే మొత్తానికి బ్లౌజ్ కంప్లీట్ అయిందండి. మీకు కూడా కుట్టుకొని చూసుకొని వేసుకుని ఎలాగొచ్చిందో నా కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను మీకు.